62వ కీర్తన 8వ వచనాన్ని చదువుదాం. జనులారా ఎల్లు ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. దేన్నండి కుమ్మరిస్తాం? ఈ మౌస్ ఉంది నా దగ్గర, దీన్ని కుమ్మరిస్తామా? లేదు. ఈ మైక్ను కుమ్మరిస్తానా? దేన్ని? ద్రవాన్ని కుమ్మరిస్తాం కదా, ద్రవాన్ని కుమ్మరిస్తాం. ప్రార్థన ఇక్కడ చేస్తుంటున్నాడు, నా జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. ఇక్కడ ప్రార్థన గురించి మాట్లాడుతుంటున్నాడు. ప్రార్థన ఒక నీటికి సంబంధించిందిగా మాట్లాడుతుంటున్నాడు. మీ హృదయములను కుమ్మరించుడి. ఎక్కడ నీటి వాసనకి వెళ్ళాలి? ఒకటి, వాక్యపు వాసన దగ్గరికి రావాలి, వాక్యం అనే నీరు దగ్గరికి రావాలి. 2, ప్రార్థన అనే నీరు నీ జీవితంలో ఉండాలి. నీ జీవితంలో ప్రార్థన ఏ రకంగా ఉండాలంటే, బైబిల్లో చూడండి, చాలా మంది ప్రార్థన చేస్తారు, కానీ బైబిల్లో చెప్పినటువంటి మెథడ్ ఏంటి తెలుసా? ఆయన సన్నిధిని ప్రార్థన చేయడి కాదు, ఆయన సన్నిధి మీ హృదయములను కుమ్మరించుడే. ప్రార్థన అందరూ చేస్తారు, హృదయాన్ని కుమ్మరించే వాళ్ళు కొద్దిమంది. మరొకసారి చెప్తాను, ప్రార్థన అందరూ చేస్తారు, ప్రార్థనలు అందరూ ఏకీభవిస్తారు, కానీ హృదయాన్ని కుమ్మరించే వాళ్ళు కొందరే. అంటే నీ జీవితంలో ప్రార్థన ఎక్కడి నుంచి రావాలి తెలుసా? ఇట్ షుడ్ నాట్ బి ఫ్రమ్ యువర్ లిప్స్. దేవుని ఎదుట నీ ప్రార్థన ఏ రకంగా ఉండాలంటే, ఇక ఏది ఉండకుండా కుమ్మరించుట అంటే అర్థం ఏంటి తెలుసా? ఏది మిగతా నిలబెట్టుకోకుండా మొత్తం కుమ్మరించేసి. మనం ఏం చేస్తాం తెలుసా? కుమ్మరించడం అంటే ఏ రకంగా ఉంటుందంటే, మనము తీసుకుంటాం ఒక బాటిల్ కానీ ఒక చెంబు కానీ తీసుకొని కుమ్మరించాలా, అట్లా కుమ్మరిస్తాం. అది పడి పడకముందే మళ్ళీ నిలబెట్టేస్తాం. ప్రార్థన కూడా అంతే, కొద్దిసేపు ప్రార్థన చేసి ఇంకా కుమ్మరించాలి మొత్తం దేవుని దగ్గర, వెంటనే ఆపేస్తాం ప్రార్థన. నీ జీవితంలో కుమ్మరించడం అంటే స్థిరంగా ఒక చోట కూర్చొని, దేవా ఈరోజు ప్రార్థన దినం, ఈరోజు నేను ప్రార్థన చేయాలి, ఈరోజు నా జీవితాన్ని దర్శించు ప్రభువా. నీవు దేవుని దగ్గర కూర్చొని నీ జీవితంలో నీ ప్రార్థన సమయంలో దేవుని దగ్గర సంపూర్తిగా ఖాళీ చేసుకో. లాస్ట్ వీక్ నా దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చాడు. అన్న, పొలం పని చేశా, పొలంలో నష్టం, ఉద్యోగం చేస్తున్నా, జీతం సరిపోవడంలా, ఇంటిలో అనారోగ్యం, నాకు అనారోగ్యం. ఏంటన్నా ప్రతి చోట నష్టమే, ప్రతి చోట కష్టమే, ప్రతి చోట వేదనే. ఏంటన్నా, ఏంటి లైఫ్? నా లైఫ్ ఏమైపోతుంది? అందుకే మిమ్మల్ని అడగడానికి వచ్చాను. ఎక్కడ కూడా నా జీవితం బాగలేదన్నా, ఎక్కడ కూడా నా జీవితంలో బాగలేదు. ఉద్యోగంలో ఆఫీసర్లు సతాయిస్తున్నారు, నేను న్యాయంగా ఉంటాను, ప్రతి చోటికి పంపిస్తారన్నా. లాస్ట్కి ఒక టెంపుల్లోకి వెళ్ళి అక్కడ కూడా నన్ను చేయమని చెప్తున్నారు. ఉద్యోగంలో మనశ్శాంతి లేదు, వచ్చే జీతం సరిపోవడంలా, పొలం పంట వేశాను, ఆ చీని తోటలు వేసాడు, ఆ చీని తోటలు మొత్తం ఎత్తిపోయింది, అందరిది ఫలించిందన్న, నాదొక్కటే ఏంటన్నా నా జీవితంలో ఎందుకు ఇలా అయిపోయింది? అంత విన్నాను. లాస్ట్కి ఒక ప్రశ్న అడిగాను, దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నానా? దేని విషయం ప్రార్థన చేసావు? దేవుడు దీవించాలని. ఎంతసేపు ప్రార్థన చేశాను? ఉదయం చేస్తానన్నా, కొద్దిసేపు చేస్తాను. పట్టుదలతో కూర్చొని దేవా నన్ను దీవించని ప్రార్థన చేసిన ఒక రోజు నీ జీవితంలో ఉందా? ఒక్కరోజు నీ జీవితంలో ఉందా? దేవా ఇది నా జీవితంలో జరగాలి, ఐఎమ్ సీరియస్ అబౌట్ దిస్, ఇది నా జీవితంలో తొలగిపోవాలి అని కరాఖండితంగా దేవుని దగ్గర కూర్చొని ప్రార్థన చేసిన ఒక రోజు నీ జీవితంలో ఉందా? లేదన్నా. అలాగైతే చెయ్యి. అది హృదయాన్ని కుమ్మరించడం అంటే. నీ జీవితంలో దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఏదో ప్రార్థన చేసుకునే వ్యక్తిని ప్రార్థన చేస్తున్నాను అనే ఫీలింగ్లోకి వెళ్ళొద్దు. బైబిల్లో వ్రాయబడింది, హృదయాన్ని కుమ్మరించు. బైబిల్లో హన్న తన హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేసింది. నినవే ప్రజలకు దేవుడు అంటున్నాడు, మీకు దుర్గతి కలిగింది, మీరు ఇక వరల్డ్ మ్యాప్ లో ఉండరు, మీ జీవితాన్ని నేను ఐఎమ్ గోయింగ్ టు వాష్ అవుట్. వాళ్ళు అనుకున్నారు, ఒకరోజు ఉపవాస ప్రార్థన ప్రకటించుకున్నారు, అన్నిటికి దూరం అయిపోయారు, పశువులకు అన్నిటికీ ఉపవాసమే, అందరం కలిసి దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. అది హృదయాన్ని కుమ్మరించడం. నీ జీవితంలో కెన్ యూ నేమ్ దోస్ ఇన్సిడెంట్స్? ఎన్నిసార్లు ఆ రకంగా ప్రార్థన చేసావు కూర్చొని? ప్రభువా నా జీవితంలో ప్రార్థన అంటే ఏదో 2 నిమిషాలు ప్రార్థన చేసి అది పరీక్షకు వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసేలాగా, లేదా బస్సు ప్రయాణానికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసే రకంగా ప్రార్థనలు ఉంటాయి చూసారా? ప్రార్థన ఉంటుంది. నేను ఒక దైవ సేవకుడు ఆ మధ్యకాలంలో వెళ్తూ ఉన్నాం, బండిలో కూర్చున్నాను, ప్రార్థన చేసుకుందాం బ్రదర్ అన్నాడు. సరే అన్నాను. ఇట్లా తల వంచి లోపల ఆమె వేసాడు. అరే ఏంటి, ఆ ప్రార్థన అయిపోయిందన్నా? ఏమైనా ప్రార్థన చేశారు మీరు అని అడిగా. ఏమన్నాడు తెలుసా? గాడ్ బ్లెస్ దిస్ ఇన్ జీసస్ నేమ్ ఆమేన్. నేను తల వంచి లోపల ప్రార్థన అయిపోయింది. చాలా మంది ప్రార్థన అదే రకంగా ఉంటుంది. ప్రార్థన ప్రతిసారి ఆ రకంగా ఉండకూడదు. నీ జీవితంలో దేవుడు నన్ను దీవించాలి, కరాఖండితంగా దేవుడు నన్ను ఆశీర్వదించాలి, నా బిడ్డను ఆశీర్వదించాలి. కూర్చొని దేవుని దగ్గర కుమ్మరించిన ప్రార్థనలు ఉన్నాయా?
హృదయాన్ని కుమ్మరించిన ప్రార్థన ఉన్నాయా? లేకపోతే ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు. దావీదు జీవితంలో హృదయాన్ని కుమ్మరించే అనుభవం, యాకోబు యబ్బోకు దగ్గర హృదయాన్ని కుమ్మరించిన ప్రార్థన, యేసు ప్రభు గెత్సెమనే తోటలో దేవా అని రక్తము బయటికి వచ్చునంతగా ప్రార్థన. మరి నీ జీవితంలో ఉందా అలాంటి ప్రార్థన? ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోతున్నా, ప్రార్థన సమయంలో ఆమేనని వెళ్ళిపోతున్నావు. డూ యూ నేమ్ సమ్ ఆఫ్ దోస్ ప్రేయర్స్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో కొన్ని ఈ రకమైన అనుభవాలు చెప్పగలవా? దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒక 30 ఇయర్స్ బ్యాక్ మా అమ్మకు ఒక యాక్సిడెంట్ అయింది. నేనే బండి డ్రైవ్ చేసుకుంటూ హాస్పిటల్లో పనిచేస్తుంటే తీసుకుని వెళ్తున్నా. 7 రోడ్స్ దగ్గర ఎదురు నుంచి ఒక వెహికల్ వచ్చి, ఒక సైకిలర్ వచ్చి, మేము ఇట్లా వెళ్తున్నాం, ఇటు పక్క నుంచి వచ్చి స్పీడ్గా వచ్చి నా చేతిని కొట్టాడు. నేను మా అమ్మని బ్యాలెన్స్ చేయలేక ఇద్దరం కింద పడ్డాం. మా అమ్మకు హిప్ ఫ్రాక్చర్ అయిపోయింది. సో హాస్పిటల్కి తీసుకెళ్ళాం. డాక్టర్ అన్నాడు చాలా మేజర్ ఫ్రాక్చర్, అది హిప్ ఫ్రాక్చర్. కాబట్టి మీ మదర్ నడవడం చాలా కష్టమవుతుంది. కాబట్టి మా అమ్మ మెడికల్ సైడే ఉంది, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంటే వచ్చాడు. ఆయన చూశాడు జరిగినటువంటి యాక్సిడెంట్, ఆ ఫ్రాక్చర్ చూసి ఆయన చెప్పినటువంటి మాట, ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ హర్ టు వాక్ ఆల్సో. విన్నాను. నేను కూడా కింద పడ్డాను. నాకు కూడా దెబ్బలు బాగా తగిలాయి. మా అమ్మకు ఫ్రాక్చర్ అయింది. మా అమ్మ ఎగిరి పడింది. నేను ఆ వెహికల్ బ్యాలెన్స్ చేస్తూ కింద పడితే కాలు మొత్తం దొక్కపోయింది. మొత్తం చర్మం అంతా ఇట్లా స్క్రాప్ చేసినట్టుగా అయిపోయింది నాకు. రాత్రి ఇంటికి వచ్చి పడుకుంటే విపరీతమైన నొప్పి నాకుంది. ఎందుకు? ఆ మోకాలు కదా, ఇట్లా వంచాలి అంటే చాలా నొప్పిగా ఉంది నాకు. మందులు ఏదో ఇచ్చారు కానీ నొప్పి ఎక్కువ ఉంది. అప్పుడు నాకు అనిపించింది, నాకే ఇంత నొప్పి ఉంటే మా అమ్మకు ఆ జాయింట్, ఆ తొడగూడు అనేటువంటిది, హిప్ అనేటువంటిది విరిగిపోతే మా అమ్మకి ఎంత నొప్పి ఉంటుంది. అప్పుడు అనిపించింది, ఈరోజు రాత్రి మా అమ్మ కోసం ప్రార్థన చేయాలి. ఐ బిగాన్ టు ప్రే. మంచంలోనే పడుకున్నాను. ఐ బిగాన్ టు ప్రే. 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు, ఒక్కటొక ప్రార్థన. దేవా మా అమ్మ వెంటనే నడవాలి, షీ షుడ్ వాక్ నార్మలీ. దేవా సహాయం చేయి. నాకే ఇంత నొప్పి ఉంది, మా అమ్మకి ఇంకెంత సఫర్ అవుతుంటుందో, ఇంకెంత కాంప్లికేషన్ ఉంది కాబట్టి డాక్టర్ అన్నాడు, ప్రభా సహాయం చేయి. 5, 10 నిమిషాలు, 1 గంట, 2 గంటలు, 11, 12, 1 గంట, 2 వరకు ప్రార్థన చేశానండి. 2 వరకు ప్రార్థన చేశాను. ఆ తర్వాత నిద్రపోయాను. ఏ డాక్టర్ అయితే మీ అమ్మ నడవలేదని చెప్పాడో అదే డాక్టర్ ఆఫ్టర్ 21 days వచ్చి చెప్పినటువంటి మాట, మీ మదర్ నడవడానికి ఒక అద్భుతమైన కార్యం జరిగింది. షీ కెన్ వాక్. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. అది నీ హృదయాన్ని కుమ్మరించడం అంటే. ఒక టైం తీసుకొని దేవుని దగ్గర మొరపెట్టు, దేవుని దగ్గర ప్రార్థన చేయడం ప్రారంభించు. ఈరోజు దేవుడు మనల్ని కన్సిస్టెంట్ పోరింగ్ అవుట్ ప్రార్థనలకు దేవుడు పిలుస్తున్నాడు. హృదయాన్ని కుమ్మరించే ప్రార్థన. ఒక దీవెన లేదని చెప్పడం కాదు, ఆ దీవెన కోసం ఎంతగా తెగింపుతో ప్రార్థన చేసావు, ఎంత స్థిరంగా ప్రార్థన చేసావు. కుమ్మరించే ప్రార్థనలు ఉన్నాయా? పైన ప్రార్థనలు ఉన్నాయి. దినాన సులువైన ప్రార్థన, ఎవరో ప్రార్థన చేయలే. ఎంతకాలం బాడుగా క్రైస్తవ్యాన్ని కలిగి ఉంటావు. దేవుడు ఇక్కడ మాట్లాడుతుంటున్నాడు. దేవుని యొక్క బిడ్డవైతే నీ యొక్క వేరు నీటి మూలము దగ్గరికి వెళ్ళాలి. ఏంటి ఆ నీటి మూలము? 1 వాక్యము, 2 ప్రార్థన. హృదయాన్ని కుమ్మరించడం. నీటికి ఆ పదం వాడతాం. ప్రార్థనలో దేవుడు అంటున్నాడు, ప్రార్థన కూడా ఒక నీటి లాంటిదే. యూ హ్యావ్ టు పోర్ అవుట్. ఎంతగా కుమ్మరిస్తావో. ఎన్ని సంవత్సరాలు సంతాన దీవెన కోసం హన్నా ఎదురు చూసిందో నాకు తెలియదు. కానీ ఒక్కరోజు దేవుని సన్నిధానంలో హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేసింది, ఒక ప్రవక్తను పొందింది. అదే దేవుడు నీ దగ్గర ఉన్నాడు కదా. మరి ఎంతకాలం నువ్వు హృదయాన్ని కుమ్మరించగా ఉంటావు? నువ్వు ఎంతకాలం కుమ్మరించినటువంటి ప్రార్థన, దేవా నాకు ఖచ్చితంగా కావాలి, ఇది దయచే ప్రభు అని పట్టుదలతో ప్రభు దగ్గర ప్రార్థన చేసిన రోజులు ఉన్నాయి నీకు. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, ఇఫ్ దట్ ఈస్ నాట్ దేర్, నీ ముద్దుగానే ఉంటుంది, నూతన ప్రారంభం ఉండదు. దేవుడు అంటున్నాడు, ఈ మార్చి నెలలోంచి లెట్ అవర్ ప్రేయర్స్ బి ఇంక్రీజ్డ్. మన ప్రార్థనలు పెరుగునుగాక, మన హృదయాన్ని కుమ్మరించడం అధికమగునుగాక, మన హృదయంలో నుంచి వచ్చే ప్రార్థనలే దేవుడు వినుగాక, పైన పెదవుల ప్రార్థన మనకు దూరమగునుగాక. దేవుని బిడ్డలారా, నినెవే పట్టణస్తులకు దుర్గతి కలుగును. దేన్ని బట్టి దుర్గతి దూరమైంది? వాళ్ళు ఒకరోజు దేవుని దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. దేవుని బిడ్డలారా, మొద్దు చిగురించాలి అంటే
దాని వేరు నీటి శాతం దగ్గరికి వెళ్ళాలి. ఒకటి వాక్యం, రెండు ప్రార్థన, మూడవదిగా యోహాను సువార్త 7వ అధ్యాయం 38-39 వచనాలు. లేఖనం చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. చాలు. నీటి వాసన చేత మాత్రమే అది చిగుర్చును. చిగురు రావాలి అంటే నీటి వాసన, నీటి వాసన అనేటువంటిది ఉండాలి. నీటి వాసన ఏంటిది? ఒకటి వాక్యం, రెండు ప్రార్థన. మూడోది ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. ఎప్పుడు చెప్పాడండి? 2వ వచనం చూడండి. 2వ వచనం, అదే యోహాను సువార్త 7వ అధ్యాయం 2వ వచనం. యూదుల పర్ణశాలల పండుగ సమీపించెను గనుక ఆయన సహోదరులు ఆయనను చూచి. ఏ పండుగ? పర్ణశాలల పండుగ. ఇంగ్లీష్లో ఫీస్ట్ ఆఫ్ టెబర్నకల్ అంటారు. పర్ణశాలల పండుగ. గుడారాలు వేసుకొని వాళ్ళు ఉంటారు. ఈ గుడారాలు వేసినప్పుడు వాళ్ళ పండుగలో ఒకటి ఉంటుందండి. ఏంటంటే ప్రజలు నీటి కుండలను తీసుకొని ఊరేగింపుగా వెళ్తారు. ఆ పండుగలో ఉండేటువంటిది ఏంటంటే ఈ గుడారాలు వేసుకుంటారు. టెబర్నకల్, ఒక టెంట్ వేసుకొని అందులో అందరు ఉంటారు. ఈ గుడారాల పండుగ రోజున వాళ్ళు ఏం చేస్తారంటే కుండలను మోసుకొని పోతారు. కాబట్టి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ప్రజలందరూ కుండలు తీసుకొని పోతూ ఉండగా దేవుడు వారిని చూసి అంటాడు, ఆ ప్రజల ముందర బిగ్గరగా యేసుప్రభు ఈ మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? నా యందు విశ్వాసం ఉంచువాడెవడో వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. దేవుడు అంటున్నాడు, ఇక్కడ ఒక జలాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఏంటి ఆ జలము? 39, తన యందు విశ్వాసం ఉంచుబోవారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను. ఆ జలం ఏంటిదంట? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ అంటే ఆయన నీటితో పోల్చబడ్డాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు నీ జీవితంలో ఒకటి వాక్యం, వాక్యముతో స్నానం, వాక్యం చదవడం కాదు, వాక్యాన్ని నీ జీవితానికి అప్లై చేసుకోవడం. రెండు ప్రార్థన కాదు, హృదయాన్ని కుమ్మరించడం. మూడోదిగా బైబిల్లో వ్రాయబడింది, నీ వేరు ఏ నీటి శాతం దగ్గరికి వెళితే నీ యొక్క మొద్దు చిగురుస్తుంది అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం నీకు ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల ఉండాలి. ఇక్కడ పరిశుద్ధాత్మను దేవుడు దేంతో పోల్చాడండి? జీవజలముతో పోల్చాడు. జీవజలం, మామూలు జలం ఒకటి, జీవజలం ఒకటి. జలము దప్పిక తీరుస్తుంది, జీవజలము జీవాన్ని ఇస్తుంది. చచ్చిపోయినటువంటి మొద్దు, అది అన్ని నరకబడినటువంటి మొద్దు, ఆ మొద్దు చిగురించాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు దిగిరావాలి. జీవజలమైన పరిశుద్ధాత్మ దేవుడు దిగిరావాలి. అంటే పరిశుద్ధాత్మ దేవుని కోసం పట్టుదలతో ప్రార్థన చేయాలి. పెంతెకొస్తు పండుగ దినాన శిష్యులందరూ, యోహాను సువార్త 7వ అధ్యాయంలో శిష్యులు, అపోస్తలులు విన్నారు కదండి, వాళ్ళు ప్రార్థన చేయలే, పరిశుద్ధాత్మను పొందుకోవాలి. కానీ అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో వాళ్ళు మేడగదిలోనికి వెళ్ళి వాళ్ళు ప్రార్థన చేయడం ప్రారంభించారు. పరిశుద్ధాత్మ మాకు కావాలి. 7వ అధ్యాయం యోహాను సువార్తలో విన్నారు, పరిశుద్ధాత్మను పొందుకోవాలా. కానీ 2వ అధ్యాయం అపోస్తల కార్యానికి వచ్చారు, అప్పుడు హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేస్తారు. లార్డ్, ఫిల్ us with your Holy Spirit. Fill us with your Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని సహాయం నీకు కావాలి. నీ జీవితంలో మొద్దులో నుంచి నూతనమైన ప్రారంభం కావాలి అంటే యు నీడ్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం నీకు ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? బైబిల్లో పెట్టబడిన పేరు జీవజలము. ఆ యొక్క జలము చంపే జలము కాదు. చికెన్ తింటే జబ్బులు, మటన్ తింటే జబ్బులు, అవి తింటే జబ్బులు. ఇంకా లాస్ట్ అందరూ అనుకున్నారేమో, లేదో నాకు తెలియదు, కానీ నేను అనుకున్నా నీళ్లు తాగితే జబ్బులు రావు అని. నీళ్లు మంచిది అనుకున్నా, కానీ కలరా వ్యాధి వచ్చేది ఎంతో. కొన్ని నీళ్లు ఉంటాయి కానీ అవి చంపే నీళ్లుగా కొన్ని ఉంటాయి. కానీ పరిశుద్ధాత్మ ఎవరు తెలుసా? జీవజలము. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని నువ్వు చదువుతూ వాక్య ప్రకారం జీవిస్తున్నావేమో, హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నావేమో. మూడోదిగా యు మస్ట్ హ్యావ్ అనదర్ ఎక్స్పీరియన్స్, ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. బైబిల్లో వ్రాయింది, వాని కడుపులో నుంచి. పరిశుద్ధాత్మ నోటిలో కాదు ఉండాల్సింది, పరిశుద్ధాత్మ నీ నోటిలో. చాలా మంది ఏమనుకుంటారంటే అన్య భాషలు మాట్లాడితే అయిపోతుందా? ఓకే, నేను దాన్ని కాదనను. పరిశుద్ధాత్మ దేవుడు అన్య భాషలను ఇస్తాడు. అది నోటిలో ఉండేటువంటి ఆత్మ కాదు, కడుపులో నీ లోపల పని చేయాలి. పరిశుద్ధాత్మ నీలో పని చేయాలి. నీలో ఏదైతే ఉండకూడదో దాన్ని తొలగిస్తూ ఉండాలి. నీలో పరిశుద్ధాత్మ కార్యం జరిగించాలి. చచ్చిపోయినటువంటి లక్షణాలు నీలో ఏమున్నాయో వాటన్నిటిని బ్రతికించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు.
ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, ఈ పరిశుద్ధాత్మ దేవుని ఎన్నిసార్లు నువ్వు ప్రార్థన చేసి అడిగావు? దేవా నాతో ఉండు ప్రభా, నన్ను నడిపించు. సర్వ సత్యంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. సత్యంలోనికి కాదు, సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు. ఈరోజు ఒకటే అంటావు, ఐఎమ్ బిజీ. ఎక్కడికి వస్తుంది నీ బిజీ? ఎంతవరకు వస్తుంది? మరణపు సమాధి దగ్గర వరకు బిజీగా ఉండొచ్చు, అంతే. ఆఫ్టర్ దట్ యూ కెనాట్ సే ఐఎమ్ బిజీ. ఆ తర్వాత పరలోకము నరకలోకము డిసైడ్ అయిపోతుంది. డోంట్ బ్లఫ్ యువర్ సెల్ఫ్ విత్ ద వర్డ్ బిజీ. దేవునికి సమయం ఇవ్వు. ప్రభువా నన్ను నీ ఆత్మ చేత నింపు. జలానికి ఉండేటువంటి లక్షణం ఏంటంటే, ఎవరైనా ఫెయింట్ అయి పడిపోయారు అనుకో, ఏం చేస్తాం? అరే తీసుకురా, కేక్ పెట్టంటారా, నీళ్లు చల్లుతాం. ఒక మనిషిని రిఫ్రెష్ చేసేది నీరు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం పొందినటువంటి వారు వాళ్ళ జీవితంలో దే విల్ బి రిఫ్రెష్డ్ ఆల్వేస్. నాకు చాలా సత్సుగా ఉంటుందండి, నాకు ఏం పని చేయబుద్ధి కాదండి. చాలామంది చెప్తుంటారు కదా. పరిశుద్ధాత్మ శక్తిని అడగండి, ప్రభా నాలో ఉండు ప్రభా. జలము ఎందుకు డల్ అవుతారంటే, నీళ్ళు లేకపోతే డల్ అవుతారు. పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరికి వస్తే అంట, బైబిల్లో రాయబడింది జీవ జలము కాదు, అక్కడ రాయబడింది జీవ జల నదులు. నది అంట పరిశుద్ధాత్మ దేవుడు. నది కామ్గా ఉంటుందండి, ప్రవహిస్తూ ఉంటుంది. నీ జీవితంలో యూ విల్ బి ఆల్వేస్ యాక్టివ్ ఫర్ గాడ్. దేవుని కోసం ఎప్పటికీ చురుకుగా ఉంటావు. నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనుభవం ఉంటే యూ విల్ నాట్ బి డల్ బై ఎనీ మీన్స్. దేన్ని బట్టి కూడా నీలో డల్నెస్ అనేటువంటిది ఉండదు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఎలా చేస్తాడంటే, ఒక డల్గా ఉన్నటువంటి వ్యక్తిని రివైవ్ చేయడం ప్రారంభిస్తాడండి. పేతురు సలిమంట దగ్గర కాసుకుంటూ ఒక అమ్మాయి దగ్గర కూడా భయపడినటువంటి పేతురు పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత ఏమంటాడండి, ఆ ప్రజలందరిని చూసి మీరే జీవాధిపతిని చంపితిరి. ఇంతకుముందు భయపడి దాంకున్నావు కదా పేతురు, ఇప్పుడు ఎట్లా వచ్చింది ధైర్యం నీకు? పిరికితనము గల ఆత్మను కాదు దేవుడు మనకిచ్చేది. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే హీ విల్ ఫ్లో త్రూ యూ. నీలో నుండి ఆయన ప్రవహిస్తాడు. ఈరోజు దేవుని బిడ్డగా ఒక ప్రశ్న అడుగుతున్నా. వాక్యాన్ని చదువుతున్నా మంచిదే, ప్రార్థన కూడా చేస్తున్నామేమో. పరిశుద్ధాత్మ అనుభవం నీ జీవితంలో ఉందా? ఎంతగా పరిశుద్ధాత్మ అనుభవం కోసం ప్రార్థన చేసావు? కెన్ యూ నేమ్ ఎనీ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఇలా చేశాడు నా జీవితంలోని చెప్పగలిగినవి ఏమైనా ఉన్నాయా? పరిశుద్ధాత్మ దేవుడు కడుపులో నుంచి, అంటే లోపల నుంచి బయట వరకు పనిచేస్తాడు. కడుపులో నుండి జీవ జల నదులు బయటికి ప్రవహించును. నిలిచిపోదు పరిశుద్ధాత్మ అనుభవం, నిలిచిపోనివ్వదు. మొద్దు ఎందుకు చిగురించడం ప్రారంభిస్తుంది అంటే, అది నీటి శాతం దగ్గరికి వెళ్తుంది. నీటికి ఉండే లక్షణం ఏంటంటే ఎప్పటికీ ఒక గ్రోత్ని ఇచ్చేటువంటిదిగా ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడికి ప్రవహించినా అక్కడ కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ 3 విషయాలు నిన్ను పరీక్షించుకో. వాక్యం ఉదక స్నానమా? ప్రార్థన కుమ్మరించబడుతుందా? పరిశుద్ధాత్మ శక్తి నీ లోపల జీవ జల నది అయి ప్రవహిస్తూ ఉన్నాడా? పరిశుద్ధాత్మ నేను బాప్తిజం పొందినప్పుడు పొందుకున్నా. మరి ప్రవహించడం ఎక్కడా? నదిగా ఎక్కడా? కడుపులోకి ఎక్కడుంది పరిశుద్ధాత్మ? దేవుని బిడ్డలారా, there are experiences of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడిచ్చే అనేకమైనటువంటి వరాలు ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడిచ్చే అనేకమైనటువంటి అనుభవాలు ఉన్నాయి. నీ జీవితంలో ఏమున్నాయి? కానీ నువ్వు అంటావు, దేవా నా జీవితంలో నూతనమైన ప్రారంభం ఈ ప్రభా, నూతనంగా ఉండాలి ప్రభా, నేను ముద్దుగా ఉండకూడదు. బట్ ఆ చిగురు దేన్ని బట్టి ఉంటుందంటే నీటి వాసనను బట్టి ఉంటుంది. దేవుడు అడుగుతుంటున్నాడు, నీలో నూతనమైన ఆశీర్వాదాలు దేవుడు సిద్ధంగా ఉంచాడు. నీటి ద్వారానే, వాక్యము ద్వారానే, హృదయాన్ని కుమ్మరించడం ద్వారానే, పరిశుద్ధాత్మ అనుభవాల ద్వారానే నువ్వు దీవించబడగలవు. నో అదర్ ఆల్టర్నేటివ్. ఈరోజు పరీక్ష ఒకటి చేసుకుందాం. ప్రభా, వాక్యాన్ని నువ్వు చెప్పినట్టుగా నా జీవితంలో లేకుండా ఉన్నాను. 2, ప్రార్థన. నీ వాక్యానుసారమైన ప్రార్థనలు కరాఖండితంగా, ఇంకా మన భాషలో చెప్పాలంటే కుదుటుగా ఒక రోజు కూర్చొని దేవుని దగ్గర నీ బిడ్డ కోసం, నీ అవసరతల కోసం ప్రార్థించిన రోజు ఏదో చెప్పు. అది లేదు. కొద్దిసేపు ప్రార్థన చేసి ఆ తర్వాత దేవుని పైన సనిగి గొనిగి ఎక్కడుంది ప్రార్థన జీవితం? ఈరోజు దేవుడు అడుగుతున్నాడు. 3వదిగా, హ్యావ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఆల్వేస్ విత్ యూ. దేవా పరిశుద్ధాత్మ చేత నన్ను నింపు. నిద్ర నుంచి లేచిన వెంటనే నా నోటి నుండి వచ్చే ప్రార్థన ఇదే, పరిశుద్ధాత్మ దేవా నాతో ఉండు, నన్ను నడిపించు.
ద మూమెంట్ ఐ గెట్ అప్ ఫ్రమ్ మై బెడ్, నిద్ర నుంచి అలా లేస్తుండగానే నేను చెప్పే ప్రార్థన ఇదే, పరిశుద్ధాత్మ దేవా నాతో ఉండు, నన్ను నడిపించు. ఐ నీడ్ యూ, నాకు నీ యొక్క సహాయం కావాలి. వితౌట్ హోలీ స్పిరిట్ వీ కెనాట్ మూవ్ ఇన్ దిస్ వరల్డ్ అండి. పరిశుద్ధాత్మ జీవ జల నది, అది జీవాన్ని ఇచ్చేటువంటిది. పరిశుద్ధాత్మ పరిశుద్ధతను ప్రేరేపిస్తుంది. పరిశుద్ధాత్మ ఎవరిపైన ఉంటుందో వాళ్ళు ప్రార్థన చేయడానికి విసుగు చెందరు, సేవ చేయడానికి అలసిపోరు, సేవలో ఉండడానికి వెనుకాడరు. పరిశుద్ధాత్మ సాయం. ఇఫ్ యూ వాంట్ టు డూ మినిస్ట్రీ ఆన్ యువర్ ఓన్, యూ విల్ డూ ఇట్ ఫర్ సమ్ ఎక్స్టెంట్, కొద్ది కాలం మాత్రమే. కానీ మనతో ఉండడానికి వచ్చిన పరిశుద్ధాత్మ, హీ విల్ హెల్ప్ అస్. వాక్యాన్ని బోధిస్తాడు, సర్వసత్యంలోనికి నడిపిస్తాడు, తెలియని సంగతులను తెలియజేస్తాడు, భవిష్యత్తును తెలియజేస్తాడు, ఒక వ్యక్తిలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటో చెప్పడం ప్రారంభిస్తాడు. ఆ వ్యక్తిని చూస్తుండగానే ఆ వ్యక్తి పరిస్థితి ఏంటో యూ క్యాన్ అండర్స్టాండ్ వెన్ ద స్పిరిట్ ఆఫ్ ద ఆల్మైటీ గాడ్ వర్క్స్. దేవుని బిడ్డలారా, ఒక సందర్భంలో, నేను గొప్పగా చెప్పడం లేదు, యూ మస్ట్ గో త్రూ దిస్. ఒక హాస్పిటల్కి ప్రేయర్ చేయడానికి నేను వెళ్ళాను. ఆమె, మీకు అర్థం కావడం చెప్తాను, ఇలా మంచం మీద పడుకున్నటువంటి ఆమె అలా పండుకోలేదు. ఆమె అటు సైడ్ పండుకోనుంది. నాకు తెలుసు ఆమె పైన కొన్ని దురాత్మ శక్తులు పనిచేస్తున్నాయని. నాకు ఫోన్ వచ్చింది, ప్రార్థన చేయాలని వెళ్ళాను. లోపలికి హాస్పిటల్ ఐసీయూలోనికి అడుగు పెట్టాను. ఇలా ఒక సైడ్ పడుకున్నామె అంటుంది, రావద్దు, నా దగ్గరికి రావద్దు. ఎందుకనింది ఆ మాట? నేను పిలిచాను, దగ్గరికి పోయి పిలిచి, నా సైడ్ చూడమ్మా, నేను చూడలేను, నా వల్ల కాదు. పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గర, నీలో, నీతో జీవ జల నదిగా ఉంటే సాతాను శక్తులు నీ యొక్క మార్గాలను గుర్తిస్తాయి. సాతాను శక్తులు తెలుసు నువ్వు ఎవరిని కలిగి ఉన్నావో. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, కెన్ యూ నేమ్ దోస్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ యువర్ లైఫ్? ఇఫ్ నాట్, నూతనమైన ప్రారంభం, ఆత్మ దేవుడిచ్చే నూతనమైన ప్రారంభం. మరి పరిశుద్ధాత్మ కోసం ఏం చేయాలి? ఒకటే, దేవుని వాక్యానుసారముగా జీవిస్తూ ఆశ కలిగి ప్రార్థన చేయాలి. అడుగు వారికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మనిస్తాడు. ఏదైనా ఇవ్వకపోతాడేమో కానీ పరిశుద్ధాత్మని గురించి వ్రాయబడినటువంటి ఎక్స్క్లూజివ్ మాట ఏంటి తెలుసా? ఎంతో నిశ్చయముగా. ఈరోజు ఎంతో నిశ్చయముగా ఇచ్చేటువంటిది మన జీవితంలో లేకుండా మనం అడుగుతాం, ప్రభువా నన్ను ఆశీర్వదించు, నూతనమైన నెలలోనికి వచ్చు, నూతనంగా దీవించు ప్రభువా. ఇఫ్ యూ వాంట్ టు లివ్ ఎ న్యూ లైఫ్, టు సమ్ ఎక్స్టెంట్ యూ కెన్ లివ్, బట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇట్ విల్ బి ఎ కేక్ వాక్. నీ జీవితంలో అది చాలా సులువుగా ఉంటుంది. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, మొద్దు చిగురించాలి అంటే నీటి వాసన, వాక్యం అనే ఉదక స్నానం, హృదయాన్ని కుమ్మరించే ప్రార్థన, జీవ జల నదితో పోల్చబడిన పరిశుద్ధాత్మ అనుభవాలు నీ జీవితంలో ఉంటే అదే నీ జీవితంలో నూతనమైన ప్రారంభానికి ఆశీర్వాదం ఇచ్చునుగాక. ఆమేన్. అందరం దేవుని దగ్గర నిలబడి ప్రార్థన చేద్దాం. ప్రభువా, వాక్యం అనే ఉదక స్నానం నాకు కావాలి. దేవా, నా జీవితంలో నా యొక్క మొద్దు చిగురించాలి, నూతనమైన ప్రారంభం నాకు రావాలి ప్రభువా. దేవుని ఎదుట ప్రార్థన చేయి. అది ఒక బ్రేక్ త్రూ కావచ్చు, ఒక కుటుంబ సమస్య కావచ్చు. దేవుని దగ్గర ప్రార్థన చేయి. పరిశుద్ధాత్మ దేవా నన్ను దర్శించు, నా పక్షాన కార్యాలు జరిగించు. పరిశుద్ధాత్మ దేవుని ఎవరైతే అడుగుతారో, ఆశతో అడుగుతారో పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంధింపు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం ఈ సమయంలో నువ్వు అనుభవించగలవు. మౌనంగా ఉండదు, అడగాలి. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య పని చేస్తున్నాడు. స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. హల్లెలూయా. గొప్ప దేవా నీకు వందనాలు, పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు. గ్లోరీ బి టు యువర్ నేమ్. హల్లెలూయా. ఓ పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య సంచరిస్తున్నాడండి. ఈ రోజు నుంచి దేవా నా వాక్య ధ్యానం మారాలి, వాక్యం నా జీవితాలకు అప్లై చేసుకోవాలి నువ్వు అడిగితే పరిశుద్ధాత్మ దేవుడు ఆ వరాన్ని నీకు అనుగ్రహిస్తాడు. ప్రార్థనలో హృదయాన్ని కుమ్మరించడం నీ చేత కదా. పరిశుద్ధాత్మ దేవుని అడుగు. శక్తి కలిగిన దేవానికే స్తోత్రము తండ్రి. ఓ గ్లోరీ బి టు యువర్ నేమ్ జీసస్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు లైవ్ లో చూస్తున్న వారు మీరు కూడా ఏకీభవించండి. యూ కెన్ రిసీవ్ దిస్ అనాయింటింగ్. ఇక్కడ ప్రజలు పొందుకునేటువంటి అభిషేకం మీ మీద కూడా దిగి వస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు సజీవమైన దేవుడు, ఆయన మనతో ఉన్నటువంటి దేవుడు, అభిషేకించే దేవుడు.
జీవ జల నదులు ప్రవహింపజేసే దేవుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఏదో 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 ఒక్కరిపైకి అపోస్తుల కార్యంలోనే కాదు, ఆయన నిన్ను దర్శించాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తన్ను అడుగు వారికి ఎవరు ఎప్పుడు అడిగినా, ఇప్పుడు అడిగే సమయం వచ్చింది, నువ్వు అడగడం ప్రారంభించు. లార్డ్, నీవే మీ ఆత్మను నాకు అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ దేవుడిచ్చే ఆ యొక్క జీవితం నాకు కావాలని అడగండి. దట్ ఈస్ గోయింగ్ టు బి డిఫరెంట్ లైఫ్. అది వ్యత్యాసమైన జీవితం. పేతురు పరిశుద్ధాత్మ పొందక ముందు ఒకరు, పరిశుద్ధాత్మ పొందిన పేతురు ఇంకొక రకమైన వ్యక్తి. దావీదు పరిశుద్ధాత్మను పొందక ముందు ఒకటి, పరిశుద్ధాత్మ పొందిన తర్వాత ఒకటి. పౌలు పరిశుద్ధాత్మ పొందక ముందు ఒకరు, పరిశుద్ధాత్మ పొందిన తర్వాత. యువర్ లైఫ్ విల్ బి టోటలీ ట్రాన్స్ఫార్మ్డ్ మై ఫ్రెండ్. దేవుని బిడ్డలారా, జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడు సమూలంగా మారుస్తాడు. డోంట్ హ్యావ్ ఎనీ అదర్ థాట్స్ అబౌట్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుని హృదయాన్ని బాధించే ఆలోచనలు చేయవద్దు. దేవుని ఆత్మను అడుగు లేదా మౌనంగా ఉండు. డోంట్ డౌట్ ద హోలీ స్పిరిట్ ఆర్ డోంట్ క్వశ్చన్ ద హోలీ స్పిరిట్. యేసు నామమందు, నజరేయుడైన యేసు నామమందు, శక్తి కలిగినటువంటి యేసు నామమందు, ప్రభావం కలిగిన యేసు నామం ఇప్పుడు అడుగుతున్నాను. ప్రభువా, నజరేయుడా, మీ కార్యములు ఇప్పుడు జరుగునుగాక. పరిశుద్ధాత్మ దేవ ఇప్పుడు ఆవరించండి. ఐ బైండ్ ద స్పిరిట్ ఆఫ్ disobedience in the name of Jesus. ప్రార్థించమన్నప్పుడు మౌనంగా ఉండేటువంటి అవిధేయత ఆత్మను యేసు నామమందు బంధిస్తూ ఉంటున్నాను. అది వడిచి వెళ్ళును గాక. వ్యక్తులను, ఈ స్థలాన్ని వదిలి వెళ్ళును గాక. దేవా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు ప్రభువా. ఎవరైతే వాక్యాన్ని చదువుతున్నారో అలాంటి వారిని క్షమించండి. వాక్య ఉదక స్నానం కావాలి, అది మీరు కోరుకున్నటువంటిది. యేసయ్యా, వాక్య ఉదక స్నానము మాకు ప్రతి క్షణము ఉండునుగాక. వాక్యాన్ని మా జీవితాలకు అప్లై చేసుకునేటువంటి అవకాశం మాకు వచ్చినప్పుడల్లా సద్వినియోగం చేసుకుందుము గాక. వాక్యాన్ని మా జీవితాలకు అప్లై చేసుకుందుము గాక. నాయనా, మీకే స్తోత్రాలు, మీకు వందనాలు ప్రభువా. అదే విధంగా నాయనా, మా జీవితాల్లో ప్రార్థనలో హృదయాన్ని కుమ్మరించుదుముగాక. హృదయాన్ని కుమ్మరించే ప్రార్థనలు మాకు కావాలి ప్రభువా. నోటి మాట ప్రార్థన కాదు, ఏకీవించే ప్రార్థనలే కాదు, హృదయాన్ని కుమ్మరించే ప్రార్థనలు. నాయనా, ఒక సమయాన్ని కేటాయించుకొని దాన్ని పట్టుదలతో, పట్టు విడువక, విసుగు చెందక ప్రార్థన చేసే అనుభవాలు యేసు నామమందు ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి కలుగునుగాక. యువర్ బాండేజెస్ broken by the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు మీ పైన ఉండే బంధకాలను ఆయన తెగగొడుతున్నాడు. It is totally destroyed and it is totally removed from your life. పరిశుద్ధాత్మ దేవుడి కార్యం చేస్తున్నాడు. నేను ఈ మాట చెబుతున్నాను అంటే ఊరికే చెప్పడం లేదు, పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్నాడు. కాబట్టి ఎవరైతే నాలో ఈ చెడ్డ అలవాటు ఉంది, ఇది అస్సలు పోవడం అనుకుంటున్నారో, అది మీ కొరకే. మీ బంధకాలు వెడిపోతున్నాయి యేసు నామమందు. రహస్య పాప జీవితము దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ యొక్క నదిలో కొట్టుకొని పోవునుగాక. ప్రతి అపవిత్ర కార్యము తొలగిపోవునుగాక. నాయనా, మీకే వందనాలు, మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యము ప్రతి ఒక్కరు నూతనమైన ప్రారంభాన్ని తీసుకొని వచ్చునుగాక. నూతన నెలలో మాత్రమే కాదు, నూతనమైన ప్రారంభం ఈ దినం నుంచి మా జీవితాల్లో ఉండినట్లుగా చేయమని యేసయ్య నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.